దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ఒక చక్కని లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుగా విందాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం ఆ డబ్బా వయసు తీసే 26వ వచనాన్ని చదువుగా విందాం. మా పశువులను మాతో కూడా రావలెను, ఒక డెక్క అయినను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. ఫరోతో మోషే మాట్లాడుతున్నాడు. ఒక్క డెక్క కూడా మేము ఇక్కడ విడిచిపెట్టము, మాతో పాటుగా సమస్తాన్ని తీసుకువెళ్ళిపోతాం. ఫరో ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తూ ఉన్నాడు. పురుషుల్ని ఇక్కడ ఉంచేస్తాం, మీరు మాత్రమే వెళ్ళండి స్త్రీలతో అంటాడు. లేదంటే పురుషులు ఆగిపోతారు, లేదంటే పురుషులు వస్తారు, స్త్రీలు ఇక్కడ ఉండిపోండి అంటాడు. అది కుదరదంటే పిల్లలు వదిలిపెట్టి వెళ్ళమంటాడు. అది కుదరదంటే పశువులన్నా వదిలిపెట్టి వెళ్ళండి అంటాడు. కానీ మోషే ఫరోతో మాట్లాడుతున్న మాట, ఇక్కడ ఒక్క డెక్క కూడా వదిలిపెట్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క డెక్క కూడా విడిచిపెట్టేది లేదు. పిల్లల్ని కానీ, పురుషుల్ని కానీ, స్త్రీలను కానీ, వృద్ధుల్ని కానీ ఎవరిని ఇక్కడ వదిలిపెట్టే ప్రశస్తే లేదు. ఒక్క డెక్క కూడా అంటే మీరు ఇక అర్థం చేసుకోండి. డెక్క కలిగిన ప్రతి పశువుని మేము పట్టుకొని వెళ్ళిపోతాం. మేము అరణ్యములోనికి కొనిపోబడాలి. తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి మేము స్తుతించాలి, ఆరాధించాలి. ఈ మోషే ఎలాగైనా సరే దేవుణ్ణి ఆరాధించకుండా కొంతమందిని ఆపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆత్మీయమైన ఆరాధన జరగకూడదు, ఆత్మీయమైన ఆరాధన ఆగిపోవాలి. దేవుణ్ణి వీరు పరిపూర్ణంగా దేవుణ్ణి వీరు మహిమపరచడానికి వీలు లేదని చెప్పేసి పురుషులను వదిలేసి మీరు మాత్రమే వెళ్ళండి అంటాడు స్త్రీలతో. లేదంటే పురుషులారా మీరే వెళ్ళండి, స్త్రీలను కూడా వదిలేండి అంటాడు. కాసేపు ఏమో పిల్లల్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అంటాడు. ఇంకోసేపు పశువులను వదిలిపెట్టి మీరు వెళ్ళండి అంటాడు. కానీ మోషే ఒక చక్కని మాట ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క డెక్క కూడా మేము ఇక్కడ వదిలిపెట్టాం. ఆమేన్ చెప్పండి. ఒక్క డెక్క కూడా మేము ఇక్కడ విడిచిపెట్టాం. మేము ఒక పుల్ల కూడా మేము ఇక్కడ వదలం. మేము సమస్తాన్ని పట్టుకుని మా దేవుడైన యెహోవాని ఆరాధించుకున్నట్టుకు వెళ్ళాలి అని మోషే ఫరోతో మాట్లాడాడు. ఈ పూట ఈ మెసేజ్ యొక్క సారాంశం, మెసేజ్ యొక్క అంశం, మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, నిన్ను గూర్చి ఆయన పూర్తిగా పట్టించుకోవాలంటే పూర్తి బాధ్యత దేవుడు ఒక వ్యక్తి గురించి, ఒక కుటుంబం గురించి, ఒక భార్య, ఒక భర్త, పిల్లల గురించి తీసుకోవాలంటే సమస్తము దేవుడు మన గురించి పట్టించుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా దేవుడు, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ దేవుడు మన బాధ్యతను తీసుకోవాలని ఎంతోమందికి ఆశ ఉంది? రాత్రి చేయి చూపించండి. అయితే నేను చెప్పేది మీరు చెయ్యాలి. ఎవరైతే వాక్యాన్ని ఫాలో అవుతారో, వాక్యంలో ఉందో చేస్తారో, దేవుడు పూర్తి బాధ్యత ఈ పూట నుంచి వారిది దేవుడు తీసుకోబోతా ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజున మీ సంఘంలో ఎవరైతే నేను చెప్పిన ఉపదేశానికి లొంగి లోబడి నాకు అప్పగించుకుంటారో ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క పూర్తి బాధ్యత ఈ రోజు నుంచి నేను తీసుకుంటానని ప్రభువు చెప్పారు. సంఘములో ఉన్న కుటుంబాలు, పరిచర్య, సేవ. ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక్క మాట అండి, ఎక్కువ ప్రసంగం ఏమి లేదు ఈ పూట. నేను టకటక చెప్తే 5 నిమిషాలు అయిపోద్ది. కానీ 5 నిమిషాల్లో ప్రసంగం ముగించకూడదు కనుక నేను కొంచెం విశ్లేషణగా నేను మీతో మాట్లాడతాను ఈ రాత్రి. ఈ 5 నిమిషాల ప్రసంగాన్ని ఒక అరగంట సాగదీసి మాట్లాడాలని ప్రభు పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పూర్తి బాధ్యత దేవుడు తీసుకోవాలని సిద్ధంగా ఉన్నాడు. అంటే పిల్లల బాధ్యత, భర్త బాధ్యత, భార్య బాధ్యత, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, సకలమైన భవిష్యత్తులు, సమస్త బాధ్యత దేవుడు పట్టించుకోవాలి, దేవుడు తీసుకోవాలి. ఎవరికి ఉండదండి?
దేవుడు నా బాధ్యత అంతా తీసుకోవాలి, దేవుడు నన్ను పట్టించుకోవాలి, పూర్తిగా నన్ను పట్టించుకోవాలి అని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఫరోతో మోషే అన్నాడు, ఒక్క డెక్క కూడా మేము ఇక్కడ విడిచిపెట్టాం, సమస్తాన్ని మేము పట్టుకుని వెళ్ళిపోతాం, మేము యెహోవాని ఆరాధించాలి అన్నాడు. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధ్యత, 30 లక్షల ప్రజానిక బాధ్యత దేవుడు పూర్తిగా తీసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాల బాధ్యత దేవుడు తన భుజస్కంధముల మీద వేసుకున్నాడు, మోసాడు. మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే గనక, బోలెడని విషయాలు, ఎన్ని మజిలీలు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో జరిగినాయో ఒక్కొక్కటిగా నేను మీకు గుర్తు చేస్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఉదయం పూట వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి చెమట పట్టకుండా దేవుడు మేఘస్తంభాన్ని వారి నెత్తి మీదుగా నిలిపారు. రాత్రిపూట చీకటికి బిడ్డలు తోవ తెలియదు, దారి తప్పిపోతారు, లేదంటే చీకటి భయంతో చాలామంది ప్రజలు అల్లాడిపోతారని మేఘస్తంభాన్ని దేవుడు వారికి పెట్టాడు. వారు ఆకలి 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 అని చనిపోకుండా ఉదయాన్నే ఫ్రెష్గా ఆకాశాన్ని తెరిచి 40 సంవత్సరాల పాటు ఉదయం పూట మన్నాన్ని దేవుడు వారికి పెట్టారు. వారు కోరుకున్నారు, పొద్దాకలి సప్పటి కూడే మేము తింటా ఉన్నాం, ఏదైనా రుచికరమైంది మా పెదవులకి మా నోటికి తగిలితే బాగుండు అని వారు అనుకున్నటువంటి మరుక్షణమే దేవుడు సాయంత్రం కాలమున మంచి పూరేళ్ళు దేవుడు వారికి పెట్టడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకోండి, దాహము దాహము దాహం అని వారు అరిచి చనిపోకుండా ఒక బండ, ఒక వాటర్ ట్యాంక్ అండి, ఒక బండ కదలటం ఏంటండి, ఎక్కడ విడ్డూరం అండి ఇది? ఒక బండలో నుంచి నీళ్లు రావటం ఏంటి? ఆ బండ 40 సంవత్సరాల పాటు వారు ఎక్కడికి వెళితే అక్కడ వారిని వెంబడించటం ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు జ్ఞానానికి అంతు చిక్కని కార్యాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల బాధ్యత తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వారికి ఆహారం ఏంటి, వారికి పానీయం ఏంటి, వారికి బట్టలు ఏంటి, వారికి ఉండటానికి షెల్టర్లు ఏంటి, ఉదయం పూట వారికి చెమట పట్టకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, రాత్రిపూట భయం లేకుండా వాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలు చూడండి. మీరు ఇశ్రాయేలు ప్రజలను చూసుకుంటే, వారు ఐగుప్తు నుంచి విడిపించబడినది మొదలుకొని, వారు ఐగుప్తు నుంచి విమోచించబడినది మొదలుకొని, వారు ఎర్ర సముద్రమును దాటి అరణ్యములను అడుగుపెట్టినది మొదలుకొని, దేవుడు సమస్తమును ఇశ్రాయేలు ప్రజల యొక్క 30 లక్షల మంది ప్రజానీకం యొక్క ప్రతి బాధ్యత దేవుడు తన భుజస్కంధముల మీద మోసాడు. ఆమేన్ చెప్పండి గట్టి. ఈ పూట JHS మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మన పితరుల పూర్తి బాధ్యత దేవుడు తన భుజస్కంధముల మీద మోసినట్లుగా, మన పితరుల యొక్క పూర్తి బాధ్యత దేవుడు తీసుకున్నట్లుగా, ఆహారమునే కానీ, నీళ్లునే కానీ, వారికి షెల్టరే కానీ, మేఘస్తంభమే కానీ, అగ్నిస్తంభమే కానీ, అంతెందుకండి, అక్కడ చేదు నీరు ఉంటే దేవుడు ఆ చేదు నీరు కూడా తీపిగా మార్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ వారికి ఈత చెట్లను దేవుడు పరిచయం చేశాడు, ఈతకాయలను దేవుడు పరిచయం చేశాడు, 12 నీటి బుగ్గలు దేవుడు పరిచయం చేశాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, సకలమైన కార్యాలు దేవుని చేత మన పితరులు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు నీరు కొరకు కానీ, ఆకాశంలో నుంచి పడేటువంటి మన్నాను కొరకు కానీ, పొద్దున్నే మేఘస్తంభం కొరకు కానీ, రాత్రి అగ్ని స్తంభానికి కొరకు కానీ వారు ఎంత కష్టపడ్డారో మీరు చెప్పండి. ఈ రాత్రి నాకు నోటితో చెప్పండి, తలోపటం కాదు. ఎంత కష్టపడ్డారు. నేను చెప్పింది అర్థమైందా మీకు? చెప్పండి సార్, నాకు అర్థమైతే. అర్థమైందా? మరి చెప్పడానికి ఎందుకు అంత మౌనంగా ఉన్నారు? ఆకాశంలో నుంచి మన్నాను కురవటానికి వాళ్ళు ఏమన్నా కష్టపడ్డారా? నీళ్ళ కోసం కష్టపడలేదు. ఫస్ట్ మీకు అర్థం కాలేదనుకుంటా. ఏమి కష్టపడలే. మరి ఎవరు పట్టించుకున్నారు? వారి బాధ్యత అంతా ఎవరు తీసుకున్నారు? ఎవరండి? ప్రభువే. ప్రతి ఒక్కటి దేవుడు పట్టించుకున్నారు వారి పట్ల. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఇలాగ ఒక వ్యక్తి జీవితం, ఇలాగ ఒక కుటుంబం ఉంటే భూమి మీద ఎంత మనోహరంగా ఉంటుందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన పూర్తి బాధ్యత అంతా దేవుడే భరించాలి. పూర్తి బాధ్యత అంతా ప్రభు తీసుకోవాలి. ప్రతి చిన్నది కూడా. వారికి దాహం కూడా ప్రభు తీర్చేటట్టు మీరు ఇక చూసుకోండి. వారి ప్రయాణం అంతా ప్రభు పట్టించుకున్నారు. వారి ప్రయాణాన్ని అంతా ప్రభు గమనించారు. ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు.
చీకట్లో భయపడతారేమోనని అగ్నిస్తంభాన్ని పెట్టాడు. ఆహారం ఇచ్చారు, నీరిచ్చారు. వాళ్ళ నోటికి రుచి తగలాలని సాయంత్రం పూరెళ్ళు పంపాడు. ఇలా ఒకటి కాదు, కొన్ని వందల కార్యాలు దేవుడు మన పితరుల యొక్క కుటుంబాల గోత్రాల పట్ల ప్రభు చేశారు. ఒక కుటుంబం కాదండి, 30 లక్షల మంది ప్రజానికి మీ యొక్క బాధ్యతను దేవుడు తన భుజస్కంధముల మీద మోసాడు. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు మీ టైం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరి బాధ్యత నేను పట్టించుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట మీరు చేయగలిగితే ఒకే ఒక సూత్రాన్ని ఈ రాత్రి నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు మన పూర్తి బాధ్యతను పట్టించుకోవాలి. నీ పిల్లలు అంటావా, ఉద్యోగం అంటావా, వ్యాపారం అంటావా, నీ పిల్లల భవిష్యత్తు అంటావా, నీ వ్యక్తిగత జీవితం అంటావా, ఇక ఏదైనప్పటికీ కూడా మీ లైఫ్, మీ సిస్టమ్ అంతా, ఏ బాధ్యత అయినా, ఏ ఆశలేని దేవుడే పట్టించుకోవాలి బ్రదర్. దేవుడే మా ప్రతి పూర్తి బాధ్యత తీసుకోవాలి. దేవుడే ప్రతి ఒక్క చిన్నది కూడా పట్టించుకొని మాకు చెమట పట్టకుండా దేవుడు మమ్మల్ని నడిపించాలి అని అందరికీ పూట ఆశ ఉంది, కోరుకుంది. అయితే ఒక్క విషయాన్ని నేను మీకు చెప్తాను, ఆ విషయాన్ని మీరు చెయ్యండి. ఖచ్చితంగా దేవుడి ఈ పూట నుంచి అసలు మీకు ఆకలి తెలియకుండా, దప్పికేయకుండా, అసలు మీకు టెన్షనే లేకుండా, భయమే లేకుండా దేవుడు ఈ పూట నుంచి నేను చెప్పే ఈ సూత్రాన్ని గనక తూచా తప్పకుండా మీరు పాటించగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత ప్రభు తీసుకుంటారని చెప్పటం ఏ సందేహం కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ బట్టలు కూడా మాసిపోలేదంటే ఎంత గొప్ప దేవుడు అండి. 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు వారి బట్టలు మాసిపోలేదు, వారికి ఆకలికి వాళ్ళు అల్లాడలేదు, దాహానికి వాళ్ళు అల్లాడలేదు. ఎంత గొప్ప దేవుడో చూడండి మీరు. ఒక్కసారి మాకు ఆకలి వేస్తుందన్నారు, ఒక్కసారి మాకు దాహం వేస్తుందన్నారు, అంతే. ఇక అది మొదలుకొని 40 సంవత్సరాల వరకు వాగ్దాన దేశానికి చేరేంత వరకు ఆకలి, దాహము, చెమట అనే ముక్క వాళ్ళు ఎత్తలేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంత బాధ్యత తీసుకుంటే వారు మాకు ఆకలేస్తుంది అని కూడా వారు చెప్పుకోలేనంతగా దేవుడు ఆశీర్వదించారు. మాకు దాహం వేస్తుంది అని ఎదుటి వారికి వెళ్ళి నీళ్ళు అడుక్కోకుండా దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడు. మాకు చెమట పడుతుంది అని వారికి కనబడనివ్వకుండా ఎంతగా దేవుడు మేఘస్తంభాన్ని, మాకు భయం వేస్తుంది అని చెప్పుకోకుండా ఎంతగా దేవుడు వారికి అగ్నిస్తంభాన్ని పెట్టి వాళ్ళని ఎంత ప్రొటెక్షన్ చేశాడండి. ఎందుకంటారండి, ఎందుకు దేవుడు అంత బాధ్యత వారి పట్ల పట్టించుకున్నాడు? మనల్ని కూడా దేవుడు అంత కేర్ చేయాలంటే, మనల్ని కూడా దేవుడు అంతగా పట్టించుకోవాలంటే, మన బాధ్యతను కూడా మనల్ని పూర్తిగా దేవుడు స్వాధీనపరుచుకొని మన సమస్తమును దేవుడు జరిగించాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయాలి? మోషే అన్నారు, అక్కడ ఒక్క డెక్క కూడా మేము ఇక్కడ విడిచిపెట్టమా? మేము చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించాలి ప్రియదేవజనమా, మోషే ఫారోతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్క డెక్క కూడా మేము ఐగుప్తులో విడిచిపెట్టమని చెప్పారు. ఫరో అంటా ఉన్నాడు, మేము యెహోవాని ఆరాధించుకోవాలని మోషే ఫారోతో చెప్తే ఫరో అంటాడు, ఇదిగో పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి మీరు యెహోవాని ఆరాధించుకోవడానికి వెళ్ళండి అన్నాడు. మోషే కుదరదన్నాడు. తర్వాత అన్నాడు, పురుషులారా మీరు నా దగ్గర ఉండిపోండి, మీ స్త్రీలను పంపించండి యెహోవాని ఆరాధించుకోవటానికి అన్నాడు. మోషే అయినా కుదరదన్నాడు. అయితే ఇదంతా కుదరదంటున్నావు గనక మీ 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 దగ్గర ఉన్నటువంటి ఆ పశు మందల్ని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిరండి ప్రభువుని ఆరాధించుకోవటానికి అన్నాడు. అది కూడా కుదరదన్నాడు. అయితే ఒక మంచి మాట ఫరోని కదిలించేసింది, ఒక మంచి మాట ఫరోని భయపెట్టింది. ఏమన్నాడు తెలుసా? ఒక్క డెక్క కూడా మేము ఇక్కడ వదలం ఫారో అని మోషే ఫారోకి సవాల్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఐగుప్తులో ఒక్క డెక్కలేని జీవులు వదిలిపెడతాం, కానీ డెక్క కలిగిన ప్రతి పశువుని మేము ఎత్తుకెళ్ళిపోతాం. యెహోవాని మేము సంపూర్ణంగా ఆరాధించుకోవాలి, పరిపూర్ణంగా ఆరాధించుకోవాలి. మా కుటుంబ సమేతంగా మేము దేవుణ్ణి ఆరాధించాలి. మా భర్తల్ని ఇక్కడ వదిలిపెట్టమని భార్యలు అంటారు, ఇదిగో మా భార్యల్ని ఇక్కడ వదిలిపెట్టమని భర్తలు అంటారు, మా పిల్లల్ని ఇక్కడ వదలమని తల్లిదండ్రులు అంటారు, ఓ మా పశువుల్ని ఇక్కడ వదలమని వ్యాపారస్తులు అంటా ఉన్నారు. ఇదిగో ఒక డెక్క కూడా వదిలిపెట్టము, మేము సమస్తమును పట్టుకొని మేము యెహోవాని ఆరాధించాలి. మేము పసిపిల్లలతో సహా మేము మందిరానికి వెళ్ళాలి, మేము ప్రభుని ఆరాధించాలి. నువ్వు మమ్మల్ని అడ్డగించడానికి వెళ్ళలేదు, నువ్వు మమ్మల్ని ఆపడానికి వెళ్ళలేదు. మేము ఐగుప్తులో మాకు కలిగినది ఏది వదిలిపెట్టమని మరి ఫారోతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగునగా.
ఒక విషయాన్ని మీకు చెప్తాను, ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రతి ఒక్కరి కుటుంబ బాధ్యతను పట్టించుకోవాలంటే ఐగుప్తులో నీకు కలిగినది ఏది ఉండకూడదు, ఐగుప్తులో నీకు కలిగినది ఏది ఉండకూడదు, ఐగుప్తులో ఆనవాళ్ళు ఉండకూడదు. ఐగుప్తు మీద విరక్తి కలగాలి, ఐగుప్తు మీద విరక్తి కలగాలి, ఐగుప్తు మీద విరక్తి కలగాలి, ఐగుప్తు మీద విముఖులమైపోవాలి. ఐగుప్తులో ఒక్క డెక్క కూడా ఏది మనం విడిచిపెట్టకూడదు. ఐగుప్తులో మన ఆనవాళ్ళు ఉండకూడదు, ఐగుప్తులో మన ఆనవాళ్ళు ఉండకూడదు, ఐగుప్తులో మనది ఏది ఉండకూడదు. అలా ఉండకుండా మన వాగ్దాన దేశానికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడి కూడిన ప్రతి కుటుంబ బాధ్యత పూర్తిగా ప్రభు పట్టించుకుంటాడు. గట్టిగా చాపుడు కూడా ప్రభు నామాన్ని, గట్టిగా శక్తితో చాపుడు కూడా ప్రభు నామాన్ని కనపరుస్తాడు. ఐగుప్తులో ఏది విడిచిపెట్టమని ఫారోతో మనం మాట్లాడగలగాలి. మన ఆనవాళ్ళు ఐగుప్తులో ఉండకూడదు. అసలు ఐగుప్తు మీద విరక్తి కలగాలి. మోషేకి ఐగుప్తు మీద విరక్తి కలిగింది. వారు ఎన్ని సంవత్సరాల పాటు ఐగుప్తులో ఉన్నారో తెలుసండి? 430 సంవత్సరాల వారు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తుని విడిచిపెట్టడం అంత ఈజీనా? 430 సంవత్సరాలు సొంత గృహాలకు కలుగున్నారు. సొంత ఇల్లును వదిలేసి రావడం ఈజీనా? కాదండి. ఈ వాక్యాన్ని చదువుతున్న పరిశుద్ధాత్ముడు యొక్క ప్రభావాన్ని అనుభవించాను. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు మీద విరక్తి కలిగిన కుటుంబాల బాధ్యత ఈ రోజు నుంచి నేను పట్టించుకోబోతున్నాను ప్రభు చెప్పారు. ఐగుప్తు మీద పూర్తి విరక్తి కలగాలి. అంటే ఏ రకంగా? కంటితో చూస్తున్నది నేత్రాశ, అది వదిలిపెట్టేసేయాలి. మనసు ఏది ఆశిస్తుందో అది శరీరాశ, దాన్ని విడిచిపెట్టాలి. దేవుని చిత్తానికి దైవజనుడికి ఎదురు తిరిగేది జీవబడంభం, అది వదిలిపెట్టేయాలి. నేత్రాశ, శరీరాశ, జీవబడంబాలు ఐగుప్తుకి సంబంధించినవి అవి. నీ కళ్ళు ఏది చూసినా ఆశిస్తుందా? అయితే నువ్వు ఐగుప్తులో ఉన్నావు. నీ శరీరము దేనినైనా కోరుకుని ఆశిస్తూ ఉంది, అయితే నువ్వు ఐగుప్తులో ఉన్నావు. దేవుని చిత్తానికి దైవజనునికి వాక్యమునికి విరోధముగా నీ ఆలోచన నీకు చెప్తుందా? అయితే నువ్వు ఐగుప్తులో ఉన్నావు. ఐగుప్తుని ఎప్పుడైతే విడిచిపెడతామో, ఐగుప్తుని విడిచిపెట్టడం కాదు, ఐగుప్తు మీద విరక్తి కలగాలి. లోకం మీద విరక్తి రావాలి, లోక ఆశల మీద విరక్తి కలగాలి, లోక ఆచారాల మీద విరక్తి కలగాలి, లోక అందాల మీద విరక్తి కలగాలి. అసలు లోకం మీద పూర్తిగా ఎవరికైతే విరక్తి కలుగుతుందో నా ప్రభు ఇప్పుడు వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని ఇక్కడ ఈ శుక్రవారం మీరు పట్టుకుని వెళ్ళండి. ఐగుప్తు మీద విరక్తి కలిగే ప్రతి కుటుంబానికి, ఐగుప్తు మీద విరక్తి కలిగే ప్రతి యవనస్తుడికి, ఐగుప్తు మీద విరక్తి కలిగే ప్రతి పరిచర్యకి, ఐగుప్తు మీద విరక్తి కలిగే ప్రతి దైవజనుడికి, ఐగుప్తు మీద విరక్తి కలిగే ప్రతి భార్యకి, ఐగుప్తు మీద విరక్తి కలిగే ప్రతి భర్తకి, ఐగుప్తు మీద విరక్తి కలిగే ప్రతి పిల్లలకి, ఐగుప్తు మీద విరక్తి కలిగే ప్రతి సమస్యలకి నా దేవుడు పూర్తి బాధ్యతను తీసుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి పూర్తి బాధ్యత. ఇక మన జీవితంలో భయం అనేది, టెన్షన్ అనేది, బిడియం అనేది ఇక ఉండదు మన జీవితంలో. ఎందుకంటే పూర్తి బాధ్యత యెహోవా పట్టించుకుంటా ఉంటే మన అన్నం దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, మనకు చెమట పట్టడం దగ్గర నుంచి, మన బట్టలు మాసిపోకుండా ఉండడం దగ్గర నుంచి, మనకి ఈతకాయలు కావాలంటే ఈతకాయలు ఇవ్వటం, 12 నీటి బొగ్గులు ఇవ్వటం, మనలోంచి జీవజల నదులు ఉబ్బికించడం, అవసరమైతే యుద్ధాలు కూడా మన తరపున ఆయనే చేయటం, మనకు జై జెండాని ఇవ్వటం, ఇవన్నీ దేవుడు మన పట్ల పట్టించుకోవాలి. అంటే ఒకే ఒక్క సూత్రం, ఒకే ఒక శక్తివంతమైన మాట. ఇజ్రాయేలు ప్రజలు, మోషే ఐగుప్తు మీద విరక్తిని చెందారు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు వాళ్ళు. 430 సంవత్సరాలు గోషేను రాష్ట్రంలో, చక్కని పచ్చిక కలిగినటువంటి రాష్ట్రంలో, మంచి సొంత గృహాలు కలిగిన రాష్ట్రంలో వారు ఐగుప్తులో వారు బ్రతికారు. మంచి మంచి ఇల్లు కలిగి ఉన్నారు. నైలు నది చేపలను వారు తింటూ ఉన్నారు. మంచి రుచికరమైన ఆహారం ఉంది. 430 సంవత్సరాల ఒక విలాసవంతమైనటువంటి జీవితం అది. సొంత గృహాల్లో బ్రతికిన జీవితం అది. ఆ జీవితానికి వారందరూ అరవాలు పడిపోయారు. 30 లక్షల మంది ఐగుప్తుకు అలవాటు పడిపోయారు. ఐగుప్తు నైలు నది చేపలకు అలవాటు పడిపోయారు. ఐగుప్తు రుచికరమైన భోజనాలకు అలవాటు పడిపోయారు. ఐగుప్తు సంబరాలకి అలవాటు పడిపోయారు. ఐగుప్తు ఆడంబరాలకు అలవాటు పడిపోయారు. ఐగుప్తు సంతోషాలకి అలవాటు పడిపోయారు. ఐగుప్తులో నివసించడానికి అలవాటు పడిపోయారు. ఎప్పుడైతే మోషే అక్కడ అడుగు పెట్టాడో 30 లక్షల మంది మోషే వెనక్కి వచ్చేసారు. మేము ఐగుప్తులో ఉండమని చెప్తా ఉన్నారు. ఆ సంబరాలు వద్దని చెప్తా ఉన్నారు. ఆనందాలు మాకు వద్దని చెప్తా ఉన్నారు. ఆ పచ్చిక మాకు వద్దని చెప్తా ఉన్నారు. ఆ నైలు నది చేపలు మాకు వద్దని చెప్తా ఉన్నారు. ఫారో ఒక్క డెక్క కూడా మేము ఇక్కడ వదిలిపెట్టమని
చెప్తా ఉన్నారు. పిల్లలతో సహా వెళ్ళిపోతామన్నారు, పురుషులతో సహా వెళ్ళిపోతామన్నారు, స్త్రీలతో సహా వెళ్ళిపోతామన్నారు, మా యెహోవాను ఆరాధిస్తామన్నారు. మేము చర్చికి అందరం కలిసి వెళ్ళాలన్నారు. వీడు ఏం చెప్తాడో తెలుసా? భర్తను వదిలిపెట్టి నువ్వు చర్చికి రమ్మంటాడు వీడు. కాదు, నా భర్త కూడా రావాలంటా ఉన్నారు. కానీ భార్యనున్న వదిలిపెట్టు యెహోవాను ఆరాధించుకోమన్నారు. కుదరదు, నా భార్య కూడా ఆరాధించాలన్నారు. లేదు, పిల్లలన్న ఇంటి దగ్గర పెట్టి నువ్వు చర్చికి వెళ్ళమంటున్నాడు. కాదు, పిల్లలు కూడా రావాలంటూ ఉన్నారు. ఈ రోజున మోషే ఎలాంటి మాట అయితే చెప్పారో, ఆయన ఆరాధించే విషయంలో కుటుంబం అంతా ప్రభుని ఆరాధించగలిగితే, కుటుంబం అంతా ఆయన సేవించగలిగితే, కుటుంబం అంతా ఆయనను ఆర్పాటించగలిగితే, ఖచ్చితంగా మనం ఆరాధించే విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి నమ్ముకునే విషయంలో, ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఒక్క డెక్క కూడా ఐగుప్తులు మనం విడిచిపెట్టి రాకూడదు. మన ఆనవాళ్ళు అసలు ఐగుప్తులు ఉండకూడదు. ఒక్క విషయం చెప్తున్నాను, ఒక అపోస్తలుడిగా, ఒక ఉపదేశుడిగా, ఒక దైవజనుడిగా, ఒక దీన దాసునిగా, దేవుని ప్రతినిధిగా మాట చెప్తా ఉన్నాను. అసలు ఐగుప్తు మీద పూర్తిగా, అసలు ఐగుప్తుని తలుచుకుంటుంటేనే నీ నోట్లో నుంచి, నీ కడుపులో నుంచి వామిటింగ్స్ రావాలి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే వామిటింగ్స్ రావాలి. ఎవరితో 10 మందితో సంతోషంగా గడపాలంటే వామిటింగ్స్ రావాలి. అసలు ఐగుప్తు యొక్క ఆశలు, ఐగుప్తు కోరికలు, ఐగుప్తు యొక్క విచ్చలవిడితనం ఏదైనా చేయాలంటే వామిటింగ్స్ రావాలి. అటువంటి కుటుంబాల దేవుడు ఖచ్చితంగా రాత్రి పూర్తి బాధ్యతను తీసుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా చెప్తా, నేత్రాశ, శరీరాశ, జీవడంబం ఎవరిలో ఉండకుండా తొలగిపోతాం. ఎవరెవరిలో అయితే ఈ 3 తొలగిపోతాయో ఖచ్చితంగా దేవుడు పూర్తి బాధ్యత తీసేసుకుంటాడు. పిల్లల భవిష్యత్తు దగ్గర నుంచి కూడా అసలు ఆలోచించడానికి కూడా దేవుడు టైం ఇవ్వడు. సమస్తాన్ని దేవుడిని కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. ఏ టయానికి, ఏ సమయానికి, ఏ నెలకి, ఏ సంవత్సరానికి నీకేమి కావాలో. ఒకటి మీరు నమ్మాలి, 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేలు ప్రజలకి చెమట పట్టలేదట. చెమట పట్టకుండా భూమి మీద నరుడన్నా ఉంటాడండి? దేవుడు పట్టించుకుంటే ఏ క్లాస్ అయిన కార్యాలు అలా ఉంటాయి. చెమట పట్టనివ్వకుండా మేఘస్తంభం నెత్తి మీద, రాత్రి అగ్గిస్తంభం. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుని యొక్క పూర్తి స్వాధీనంలోనికి మన చర్చ్ అంతా రాత్రి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకొని ఈ రోజున దాంట్లోకి మీరు దూకండి. ఏది చేసినా వాక్యం విన్న వెంటనే లోబడితే వారికి బలమైన ఆశీర్వాదం ఉంటుంది. వాక్యం చెప్పినా కూడా లోబడకుండా కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా అలానే తగలడిపోయారంటే ఇక జీవితంలో ఎన్నడూ కోలుకోలేనటువంటి శాపాన్ని అనుభవించడం తప్ప ఇంకా ఆశీర్వాదం తిరిగి రాదు. దేవుడు పొద్దుదాకల అవకాశాలు ఇచ్చే దేవుడు కాదండి. జ్ఞాపకం చేసుకోండి మీరు. ఎప్పుడైతే వాక్యం చెప్పిన వెంటనే లోబడిపోతారో వారికే ఆశీర్వాదాలు ఉంటాయి. వెంటనే లోబడిపోవాలి. వెంటనే లోబడకుండా ఆలోచిస్తూ ఉండి 430 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళ కనెక్షన్ వదిలేసుకున్నారు. ఈ రోజున ఐగుప్తు నీలో ఉండకూడదని చెప్తా ఉన్నాను. అసలు ఏ కనెక్షన్స్ అయితే లోకానికి నీకున్నాయో వాటిని తెంచేసుకోగలవా? ఈ రాత్రి నీకు లాభాన్ని తెచ్చిపెట్టే ఉండొచ్చు, నీకు సంతోషాన్ని తెచ్చిపెట్టే ఉండొచ్చు, నీకు పాలి భాగస్తులయ్యే ఉండొచ్చు. ఏదైనా సరే, ఏదైనా జరగనివ్వండి గాక. ఏది ఉన్నా సరే వాటిని వదులుకోగలవా? వదిలిపెట్టుకోగలవా? తెంచేసుకోగలవా? ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరితోనో కాదు. అందుకే ఇంతమందిని ప్రభు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈ రాత్రి, ఈ పూట, ఈ శుక్రవారం వచ్చిన కుటుంబాల యొక్క బాధ్యతను దేవుడు పట్టించుకోవాలని ఇంట్రెస్ట్ని కలిగి ఉన్నాడు. చాలాసార్లు మీరు ప్రార్థన చేస్తుండొచ్చు, మేబీ చేస్తుండొచ్చు, లేదంటే చేయకపోవచ్చు. అయ్యా నన్ను పట్టించుకో, అయ్యా నన్ను పట్టించుకున్న మాట ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉండొచ్చు. ఈ రోజున ఆ మాటకు దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఈ రాత్రి నన్ను పట్టించుకోమని అడిగావు కదా, నా బిడ్డల్ని పట్టించుకోమని అడిగావు కదా, నా భర్తను పట్టించుకోండి అయ్యా, నన్ను పట్టించుకోండి, మా భవిష్యత్తులను పట్టించుకోండి, మా కుటుంబాన్ని పట్టించుకోమని అడిగావు కదా. ఇదిగో పట్టించుకుంటాను, కానీ ఒక షరతు. పూర్తిగా విరక్తి కలిగిపోవాలి ఐగుప్తు మీద. నీకు వామిటింగ్స్ రావాలి చెప్తున్నాను. ఇంతకు మించిన ఉపదేశం ఎవడో చేయడు భూమి మీద. నీకు వాంతి వచ్చేసేయాలి. ఏదైనా లోకానుసారమైనటువంటి వ్యవహారాన్ని చూస్తే గొంతులో వేళ్ళు పెట్టుకుని కక్కేసుకోవాలి. అక్కడ చండాలం, పరమ దరిద్రం అనుకోవాలి.
అది ఏదైనప్పటికీ కూడా, లోక సంతోషములు ఏదైనప్పటికీ కూడా దానిని వామిటింగ్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా దాన్ని జీర్ణించుకోకూడదు, కడుపులో దాచుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక వాక్యం చూడండి, నిర్గమ 13:19. మరియు నిర్గమ 13:19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన దాంట్లో యోసేపు ఎముకలను మోషే పట్టుకొని వెళుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి. యోసేపు చెప్పాడు, ఇజ్రాయేలు ప్రజలతో ప్రమాణం చేయించుకున్నాడు, ఇజ్రాయేలు ప్రజలారా, ఇక నేను చనిపోయేటువంటి కాలము వచ్చేసింది కనుక మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నా ఎముకలను తీసుకుని వెళ్ళండి, నా ఎముకలు ఐగుప్తులో ఉండడానికి వీలు లేదు. చూడండి భక్తులు చూడండి, అసలు యోసేపు చూడండి, నా ఎముకలు ఐగుప్తులో ఉండడానికి వీలు లేదు, నా ఎముకలు ఐగుప్తులోంచి తీసుకెళ్ళిపోండి వాగ్దాన దేశంలోకి అంటే. ఆ భక్తుడు యోసేపు యొక్క ఆలోచన ఏంటంటే, నా చావు కూడా ఐగుప్తులో జరగకూడదు, నా చావు కూడా ఐగుప్తులో జరగకూడదు, నేను ప్రభులో చనిపోవాలి, నేను లోకంలో చనిపోకూడదు, నేను ప్రభులో చనిపోవాలి. అసలు నా చావు కూడా ఐగుప్తుకి కనెక్షన్ లేకుండా చనిపోవాలి నేను. అలాంటి భక్తులు చనిపోయే విషయంలో కూడా ఐగుప్తును కోరుకోలేదు. వాళ్ళు ఎముకలు కూడా ఉంటే ఇష్టపడలేదు. చూడండి, యోసేపుకు వామిటింగ్ వేసిందేమో. అసలు ఐగుప్తులో నా ఎముకలు ఉంచదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కడ? ప్రభు దగ్గర ఉంటాం. ఎముకలు ఐగుప్తులు ఉంటే ఏమైంది నీకు? ఇప్పుడు నీ ఆత్మ వెళ్ళిపోయింది కదా ప్రభు దగ్గరికి. ఎముకలు ఐగుప్తులో ఉంటే ఏమైంది? కాదంటున్నాడు. అక్కడ యోసేపు ప్రమాణం చేయించుకుంటున్నాడు, నేను చనిపోయే కాలం వచ్చేసింది, నా ఎముకలు మీరు వాగ్దాన దేశానికి పట్టుకెళ్ళిపోండి, నా ఎముకలు ఐగుప్తులో ఉంటాయి, లోకంలో ఉండడానికి వీల్లేదు అన్నారు. అంటే చూడండి, ఒక భక్తుడి మరణమే లోకంలో జరగకూడదని చూసుకుంటే ఇంకా మనం ఎందుకండి చిన్న చిన్న ఆశలు వదులుకోలేకపోతున్నాం? లోకంలో ఏదన్నా చూస్తే ఈజీగా టెంప్టేషన్స్ అయిపోతున్నారండి ఈ రోజుల్లో యవనస్తులు, ఈ రోజుల్లో పెద్దవారు కూడా, నడి వయసు కలిగిన వారు కూడా, వృద్ధులు కూడా అండి. ఎవరికి ఏది అట్రాక్షన్ అవుతుంది అది వాళ్ళకి అంతే, ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది వారికి అంతే. ఎందుకంటే అది నేత్రాశ అండి. ఏదైనా చూస్తే ఆశించగలుగుతున్నారు, ఏదైనా చూస్తే సంతోషించగలుగుతున్నారు. లోకంలో ఎవరినన్నా చూస్తే బంధువులు చూసినప్పుడు, లేదంటే లోకంలో జరుగుతున్నటువంటి నానా రకములైనటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు కళ్ళతో చూసి ఆనందించటం కూడా అది లోకమేనండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక లోకానుసారమైనది ఏదో ఒకటి జరుగుతుంది అనుకోండి, అబ్బా ఎంత బాగుంది అన్నావు అనుకోండి, నువ్వు లోకంలో ఉన్నావు, అక్కడ నువ్వు లోకంలో ఉన్నావు. కొంతమంది పురుషులు రోడ్ల మీద వెళ్తున్నటువంటి బండ్లను చూసి అబ్బా ఎంత బాగుందా, లోకంలో ఉన్నావు. అదే నేత్రాశ అంటారు దాన్ని. చూసి లోపల భక్తులు, తెల్లబట్టలు ధరించుకున్న భక్తులు బయటికి చెప్పరు, కానీ చెప్తే అమ్మో ఉపదేశానికి సంఘానికి నా మాటకి తేడా లేకుండా ఉంటుందని లోపల ఆనందిస్తూ ఉంటారు కొంతమంది దొంగలు. నిజంగా నేను చెప్తానండి, దేవుడు హృదయాన్ని పరిశీలిస్తున్నారు ఈ రాత్రి. నేనైతే వాక్యం చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం, మా కుటుంబ బాధ్యత ప్రభు తీసుకోవాలి, ప్రభు పట్టించుకోవాలి, నేను కూడా ప్రయత్నం చేసుకోవాలి. పూర్తిగా ఇంకెక్కడెక్కడ మేము లోకాన్ని వదిలిపెట్టలేదు, లోకాన్ని విడిచిపెడతా ఉండాలి. నేను కూడా సంపూర్ణంగా విడిచిపెట్టానని చెప్పను, ఎప్పుడో ఉపదేశం చెప్పను. నేను ఇప్పటికీ నా శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాను, ఇప్పటికీ నేను ప్రభుకి లోబరుచుకుంటూ ఉన్నాను ఈ శరీరాన్ని. ఇంకెక్కడ లోకానికి లోబడిపోతాను నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను రోజు. ఏది చూసినా సంతోషపడకూడదు, దేన్ని చూసుకున్న కోరిక రాకూడదు. ఇంకోటి చెప్పానండి, జీవపు డంభం అని చివరిలో. అది ఎలా ఉంటుందో తెలుసండి, దేవుని చిత్తానికి దైవజనుడికి అసలు టోటల్లీ డిఫరెంట్గా వెళ్ళిపోద్ది. అది జీవపు డంభం. అది దాని పేరు జీవపు డంభం అంటారు. వాక్యానికి, దైవజనుడికి, దేవుని చిత్తానికి వీళ్ళు టోటల్గా డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళు చెప్పింది అసలు ఏమాత్రం చేయరు వాళ్ళు. అది జీవపు డంభం అంటారండి. యేసునామములో ఈ నేత్రాశ, శరీరాశ, జీవడంబాలు మనలోంచి కొట్టివేయబడునుగాక. యోసేపు గురించి చదివితే నాకు చాలా సంతోషం వేసింది. యోసేపు గారు ఏమన్నారు, నేను చనిపోయిన తర్వాత మీరు వాగ్దాన దేశానికి ప్రభు మిమ్మల్ని నడిపిస్తారు, నా ఎముకలను తీసుకుని మీరు వెళ్ళిపోండి అన్నాడు.
పాతి పెడతారు కదా ఐగుప్తులో పాతి పెడతారు కదా, తవ్వి ఎముకలను తీసుకుని మీరు బయలుదేరండి అన్నాడు. మోషే ఎముకలను పట్టుకుని బయలుదేరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తులు మరణము లోకములో లేకుండా, చూడండి, వాళ్ళ మరణమే మేము లోకంలో ఉండకూడదు, మా ఎముకలు లోకంలో ఉండకూడదు అని ఒక యోసేపే తలుచుకుంటే, ఇక మన జీవితాలు ఇంకా లోకంలో ఉండాలని ఎలా ఆశపడతారండి ఒక క్రైస్తవులుగా మనం? ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేదు, ఇక లోకాన్ని వదిలిపెట్టలేదు, ఇంకా అరకొర ఇంకా ఎక్కడో పని చేస్తామని ఏ ఆశలు మనలో. దేవుడు పూర్తి బాధ్యతని బిడ్డల పట్ల ఎలా పట్టించుకుంటాడమ్మా? నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని రోజు ప్రార్థన చేస్తున్నావు, ఎలా పట్టించుకుంటాడని బిడ్డల భవిష్యత్తుని? నువ్వు లోకము యొక్క పూర్తి ఆశలు వదిలిపెట్టుకోకుండా, పూర్తిగా లోకం మీద విరక్తి నీకు రాకుండా, మీ బిడ్డల భవిష్యత్తు కానీ, వ్యాపార పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి దేవుడు ఎలా డెవలప్మెంట్ చేస్తాడమ్మా? నువ్వు లోకాన్ని వదలవు. అందరూ కావాలి నీకు, అన్ని సంతోషాలు కావాలి నీకు, అన్నిట్లో వేలు పెడతావు నువ్వు. నీది గాంధీ కూడా నువ్వు వెళ్ళిపోయి పూసుకుంటూ ఉంటావు. దేవుడు ఎలా పట్టించుకోవాలి నిన్ను? జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. ఈ రోజులు మనదైతేనే వేలు పెట్టడం కాదండి, మనది కాకపోయినా పూసుకునే రోజులు ఇవి. పూసుకొని రాసుకొని చివరికి బూడిద రాలుపుకునే రోజులు ఇవి. ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఫారో అన్నాడు, ఒక్క డెక్క కూడా మేము ఐగుప్తులో వదిలిపెట్టమని. యోసేపు అన్నాడు, ఇక్కడ నుంచి నా ఎముకలు తీసుకువెళ్ళిపోండి అని. ఇప్పుడు మనమేమంటాం? 30 లక్షల మందిని దేవుడు చెమట పట్టకుండా, బట్టలు మాసిపోకుండా, వారి చెప్పుల వారు తెగకుండా, వారి కాళ్ళను వాయకుండా, నా దేవుడు ఆహారాన్ని నీళ్ళనిచ్చుకుంటా, వారిని పోషించుకుంటా, వారిని పట్టించుకుంటా, వారికి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే క్లియర్ చేసి, వెంటనే దేవుడు ఆకాశాన్ని తెరిచి అద్భుతాన్ని చేస్తూ ఉంటే, పూర్తి బాధ్యత పట్టించుకుంటా ఉంటే, పూర్తి బాధ్యత నేను అంటాను, వాళ్ళ ఆహారం కొరకు, నీళ్ళ కొరకు, వస్త్రాల కొరకు, షెల్టర్ల కొరకు, ప్రయాణం కొరకు వారు ఏమీ ప్రయాసపడలేదు. సున్నా. చూపించండి అరణ్యంలో వాళ్ళు ఈ ఫుడ్ వండుకున్నారు అనే చూపించండి. వాళ్ళు వండుకున్నారు, స్వయంగా వారు కష్టపడ్డారు, వారు నిప్పెలిగించుకున్నారు, వాళ్ళు వండుకున్నారు, ఫలానా కూర వండుకున్నారు, ఫలానా అన్నం వండుకున్నారు అనేది ఈ ఆది కాండం నుంచి ప్రకటన దాకా మీకు నేను అవకాశం ఇస్తున్నా. చూపించండి. వాళ్ళు ఫలానా పని చేశారు, ఫలానా కష్టపడ్డారు అరణ్య మార్గంలో 40 సంవత్సరములు. చూపించండి. ఏ కష్టం వల్ల పడలేదు. సమస్తం ప్రభు తన భుజస్కంధముల మీద ఎత్తుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకము దాని ఆశలు ఎంతగా వదులుకుంటావు అంతగా దేవుడు మనల్ని మీద వేసుకుంటా ఉంటాడు. హల్లెలూయా. లోకము దాని ఆశలను నువ్వు ఎంతగా వదిలిపెట్టుకుంటావు దేవుడు మనల్ని అంతగా మీద వేసుకుంటా ఉంటాడు. నువ్వు ఎంతగా లోకపు ఆశలు మునిగిపోతావు అంతగా దేవుడు మీద నుంచి నిన్ను గెంటేస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిన్ను మీద వేసుకోవాలా, నిన్ను మీద ఉన్నదాన్ని తీసి అవగడపడేయాలి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేనైతే ఒకటే ప్రభుత్వాన్ని నేను ఇక్కడికి వచ్చాను ప్రభా, లోకము దాని ఆశలను నేను గతించేటట్లు చేయాలి నాయన. లోకమునకు దాని ఆశలకు నేను దూరం అయిపోతూ ఉండాలి. ప్రతిరోజు ఈ శరీరం నలగొట్టుకుంటూ ఉండాలి, లోబరుచుకుంటూ ఉండాలి, లొంగిపోతూ ఉండాలి, అప్పగించుకుంటూ ఉండాలి. అప్పుడు ప్రభున తన మాట, నేను నిన్ను ప్రతిరోజు మీదేసుకుంటూ ఉంటాను. హల్లెలూయా. నా భవిష్యత్తు ఏంటి? ఎప్పుడు బాగుపడతాం? ఉద్యోగం వస్తుందా రాదా? మేము ఎప్పుడు బాగుపడతాం? ఎప్పుడు సెటిల్ అవుతాం? ఎన్ని ఆలోచించి బీపీలు పెరిగిపోయి తొందరగా చచ్చిపోయేదానికంటే ఏమీ ఆలోచించకూడదు ప్రభు. దేవుడు మా యొక్క పూర్తిగా మా బాధ్యతలు పట్టించుకోవాలనే వాళ్ళు లోకాన్ని పూర్తిగా పంగనామం పెట్టేసి విరక్తి కలిగి వామిటింగ్ వచ్చేటట్లుగా లోక ఆచారాలు, లోక పనులు, లోక వ్యవహారాల్లో మనం పూర్తిగా వామిటింగ్ వచ్చేటట్లుగా మనం ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు ఈ ఆలోచన? ఇప్పుడు ఆలోచన ద్వారానే బీపీ షుగర్లు పెరిగిపోతాయి. ఈ బీపీ షుగర్లు వస్తూ ఉంటే ఆ దీర్ఘకాలిక రోగాలకు అయిపోయి పుట్టుక్కున్న చచ్చిపోతూ ఉంటారండి. ఇప్పుడు కాలంలో అండి 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు, 120 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. బైబిల్ గ్రంథంలో 900 సంవత్సరాల దగ్గర నుంచి ఎక్కడికి పడిపోయిందంటే ఈ వ్యవహారం అంతా 120కి పడిపోయి, ఇంకెక్కడికి పడిపోయిందంటే 80కి పడిపోయి, ఇంకెక్కడ పడిపోయింది 70కి పడిపోయి. దావీదు గారు అంటారు, నా ఊపిరి నిమిషం మాత్రం ఉన్నదని అంటాడు.
అంటే ఎప్పుడు సస్తామో తెలియదు. చూడండి, 900 సంవత్సరాలు బతికేటువంటి మన పితరుల దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చేటప్పటికి నిమిషంలో పుట్టుక్కుని పోతామట. మనం ఎప్పుడు పోయిద్దో తెలియదట. అసలు 70-80 బైబిల్లో చెప్తున్నారు. అంతగా బతికే వాళ్ళు కూడా కష్టమేనండి ఈ రోజుల్లో. ఎక్కడో వెనకటోళ్ళు ఎక్కడో బతుకుతూ ఉన్నారు. 70-80 అని బైబిల్ చెప్తుంది. కానీ అదే దావీదు భక్తుడు అంటాడు, ఇంతే అయ్యా, అసలుకి అది కొలవలేనంత ఉంది ప్రభు నా ఊపిరి, ఒట్టి ఊపిరి అంటాడు. నీ సన్నిధిలో నేను చెప్తున్నాను, ఒట్టి ఊపిరయ్యా మాది అని అంటాడు. అంటే ఎప్పుడు పోతామో తెలియదు. అందుకే ఐగుప్తు మీద వామిటింగ్ వచ్చేటట్లుగా మన సంఘం తయారైపోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ప్రభు ఏం చెప్తా ఉన్నారు అక్కడ? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, భారమును విడిచిపెట్టండి అంటా ఉన్నాడు. చదవండి ఒకసారి హెబ్రీయులకు 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు. అదంతా వద్దు. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని, అది దానికి ముందే ఉందన్నమాట. ప్రతి భారాన్ని విడిచిపెట్టండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూడండి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. భారాన్ని నెత్తి మీద వేసుకొని చాలామంది చాలామంది అమ్మ అయ్యా అని ఆపు సోపలు పడుతున్నారు. ప్రభు ఏమంటున్నారు? సమస్త భారం వస్తున్న జనులారా ఎదురుకు వచ్చి నీ భారం అంతా నా మీద మోపండి అంటున్నాడు. అయితే ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ఆవిడి ఒక బలమైనటువంటి మూట తల మీద పెట్టుకుని వెళ్తూ ఉందట రోడ్డు మీద. అయితే బెంజ్ కారులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడట. ఆ పెద్ద ఆమెను చూస్తాడంట, అయ్యో పెద్ద మనిషి ఎండలో భయంకరంగా మూట పెట్టుకుని ఆపుసాపాలు పడుతుంది, ఆయాసం పడుతుందని కారు ఆపి, అమ్మ మీరు ఎక్కడి వరకు వెళ్ళాలంటే పలానా అడ్రస్ చెప్పిందట. నేను అట్టే వెళ్తున్నాను, ఎక్కమ్మా అని ఎక్కించుకున్నాడంటే వెనక సీట్లో. వెనక సీట్లో ఎక్కించుకుంటే ఇంకా ఆయాస పడుతూనే ఉందంటే. పావు గంట అయినాక అది వెనక్కి తిరిగి చూస్తే ఇంకా ఆయాస పడిపోతుందంట. ఆయాస పడిపోతూ ఉంది, మూట నెత్తి మీదే ఉందట. కారు ఎక్కింది, మూట ఏం చేయాలా? ఏంటమ్మా దీని మొదలు నడుచుకుంటూ వెళ్ళిపోతే పోద్ది కదా, నీ ఆయాసం చూసి నీ భారం చూసి నేను ఎక్కించుకొని మూట పక్కన పెట్టుకంటే అంటుందట, నువ్వు నన్నే మోస్తున్నావా, ఇక దీన్ని ఎట్ట మోస్తావులే, అందుకే నెత్తి మీద పెట్టుకున్నాను అందట. అంటే పిచ్చి జనం అండి. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత భారం కూడా యేసుప్రభు మీద. నన్ను అంగీకరించడమే గొప్పతనం అంటే నా భారాలు ఆయన ఎక్కడ మోస్తాడంటే మూర్ఖత్వం మీద క్రైస్తవం అంటాను నేనైతే. నువ్వు కారులోకి ఎక్కిన తర్వాత మూట కూడా పక్కన పెట్టా, కారే మోసిద్ది, నువ్వేం మోయక్కర్లేదు, వాడే మోయడు. అటు చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్తున్న మాట చూడు. నువ్వు నన్నే మోస్తున్నావు అయ్యా, ఇక నువ్వు దీన్నేం మోస్తావు అంటుందంట. మోసేది నీది కాదమ్మా కారు అంటున్నాడు అంటాడు. మోసేది యేసుప్రభు అయితేనండి, నువ్వు యేసుప్రభు మీద వేయటానికి ఏంటి నీకు బాధ? మోసేది ఎవరు? యేసుప్రభు మోస్తానంటే నీకు ఎందుకులయ్యే భారం, నేను కథ మోస్తా, నువ్వు నన్నే భరించలేకపోతున్నావు, ఇంకేం భరిస్తావంటే ఇంక ఇదేం క్రైస్తవం, నువ్వు పిచ్చి క్రైస్తవ్యం. ఇట్లాంటి క్రైస్తవులు భూమి మీద బోల్డ్ అంతమంది ఉన్నారండి. యేసుప్రభులోకి వచ్చినాక కూడా, కారులో ఎక్కినాక కూడా ఇంకా మూట కింద పడేయకపోవడం, పక్కన పెట్టకపోవడం. అర్థమైందండి నేను చెప్పిన ఉదాహరణ మీకు? ఆ ముసలమ్మ కారులో ఎక్కింది కానీ మూట దింపలేదు, ఏం సుఖం? మనం యేసుప్రభులోకి వచ్చాం, మూట దింపలేదు, ఏం సుఖం? ఇప్పుడు కారు ఎవరు? యేసుప్రభు కారు తోలేది పరిశుద్ధాత్ముడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఆ కారులో మనం ఎక్కాం, ఇప్పుడు కారులోకి వచ్చాం, మనం యేసుప్రభులోకి వచ్చాం. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత మన భారాలు కూడా ఆయనే మోస్తాడు. నువ్వేం పెద్ద సానుభూతి చూపించక్కర్లే ఆయన మీద. నిన్ను నీ భారాలు మోస్తానన్నాడు. నా భారం నేను మోసుకుంటా, నన్ను నువ్వు మోయంటే ఎప్పటికీ తెమలదు జీవితం, ఎప్పటికీ ఆశీర్వాదకరంగా మారదు జీవితం. నేను చెప్తున్నాను, నీ భారమంతా ప్రభువు మీద వేసేసాయి, నీ భారమంతా ప్రభువు మీద వేసేసాయి. హల్లెలూయా. నీ భారమంతా ప్రభువు మీద వేసేసేస్తే పిల్లల ఉద్యోగం ఏంటి, పిల్లల సెటిల్మెంట్ ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, మా వ్యాపారం ఏంటి, ఎప్పుడు బాగుపడతాం, ఎప్పుడు ఎన్ని ఆలోచించడం పక్కన పెట్టి ముందుకెళ్తున్న వాగ్దాన దేశం కొరకు ఆలోచించి ఎన్ని సోద ఆలోచనని పక్కన పడేసి దేవుడు నీ పూర్తి బాధ్యత పట్టించుకుంటాడు. ముందు నీకు కనబడవలసింది ఐగుప్తు దేశం కనపడాలి, పాలు తేనెలుగా ప్రవహించు దేశం కనపడాలి. నీ ప్రయాణం దానికై ఉండాలి. ఇవన్నీ నీకు అనవసరం. ఇవన్నీ ఆలోచించి నీ మళ్ళీ చెప్తున్నాను, బీపీ షుగర్లు పెరిగిపోయి తొందరగా చచ్చిపోతారు మీరు. నేను చెప్తున్నాను, త్వరగా పోతారు. నేను చెప్తున్నాను,
నాకు తెలిసిన వాళ్ళే పుట్టుక్కుని పోతా ఉన్నారు. ఏంటంటే గుండె నొప్పి వచ్చింది అంటున్నారు. ఆలోచన 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 ఆలోచన. మేము ఎప్పుడు బాగుపడతాం, ఎప్పుడు బాగుపడతాం. ఇప్పుడు బాగుపడేసి వచ్చావు. ఎప్పుడు బాగుపడేది? యేసుప్రభులోకి వచ్చావు, అపోస్తుల బోధలోకి వచ్చావు, సంఘంలోకి వచ్చావు, ట్రాక్ తప్పి వెళ్ళిపోతుంది, దేవుడు తీసుకొచ్చాడు, పడేశాడు. ఇంకేం బాగుపడాలి? బాగుపడిపోయావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు మంచి ఉపదేశం ఇస్తున్నాడు, నీ కుటుంబాన్ని మంచి మంచి అట్మాస్ఫియర్లు పెట్టి నీకు బాగుపడిపోయి ఇంకేం బాగుపడాలి? నీ దృష్టిలో బాగుపడటం అంటే ఏంటి? నా దృష్టిలో బాగుపడటం అంటే ఇదే. తెల్లబట్టలోకి వచ్చాం, ఉపదేశం తెలుసుకుంటున్నాం, పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నాం, అన్య భాషలో మాట్లాడుతున్నాం, వారం వారం సరికొత్త మెసేజ్లతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని కదిలిస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపమిస్తూ ఉన్నాడు, ప్రత్యక్షతలు ఇస్తూ ఉన్నాడు, దర్శనాలు ఇస్తూ ఉన్నాడు, భాషలు ఇస్తూ ఉన్నాడు, గొప్ప కృపిస్తూ ఉన్నాడు. ప్రతి అభిషేకంలో మనల్ని పాలుభాగస్తులుగా చేస్తూ ఉన్నాడు. ప్రతి అభిషేక ప్రార్థనలకు మనల్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఎవరికి లేని భాగ్యం మనకి ఇస్తూ ఉన్నాడు. మనం బాగుపడిపోయామమ్మ బాబు, ఇంకేం బాగుపడాలి? బాగుపడిపోయిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మట్టుకు నేనైతే ఎప్పుడు ప్రభుతో చెప్తాను, నేను ఎప్పుడో బాగుపడిపోయాను. నీలోకి వచ్చానంటే నేను బాగుపడిపోయాను ప్రభు, నేను నమ్ముకున్నా, నేను బాగుపడిపోయాను ప్రభు, నీ రక్తంతో కడిగి నేను బాగుపడిపోయాను. ఇంకేం బాగుపడాలి? వాగ్దాన దేశం కొరకు చూడాలి. ఆల్రెడీ బాగుపడిపోయాం. యేసు పిలిచాడు, రక్తం చేత కడిగేశాడు, పూర్తి పరిశుద్ధులుగా చేసేసాడు, నీతిమంతులుగా చేసేసాడు, అధికారం ఇచ్చేసాడు మనకి. ఇంకేం బాగుపడాలి? యేసును తెలుసుకున్నావు, బాగుపడిపోయి, యేసులోకి వచ్చేసావు, బాగుపడిపోయి, పరిశుద్ధాత్మ వచ్చేసింది, బాగుపడిపోయి, పరిశుద్ధాత్మ నింపుదల వచ్చేసింది, బాగుపడిపోయావు. ఇక బాగుపడాలి, ఇంకెప్పుడు బాగుపడాలని అనొద్దు. బాగుపడిపోయాం, ఆత్మీయంగా బాగుపడిపోయావు. ఇంకా నీ ఎదురు కనపడుతున్నా నీ రక్త సంబంధాలు ఇంకా బాగుపడలేదు. వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు బాగుపడ్డారు, ఆస్తులు కూడా పెట్టుకుని బాగుపడ్డారు. అది నిజమైన బాగుపడటం కాదు. ఆల్రెడీ నువ్వు బాగుపడిపోయావు. యేసు రక్తం చేత కడగబడి ఎప్పుడో నువ్వు బాగుపడిపోయావు. ఆత్మీయంగా నీ గ్రోత్, నీ లెవెల్ ఎప్పుడో అద్భుతంగా ఘనంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. నేను చెప్తాను నీ దైవజనుడు సాక్ష్యమే కావాలి. రేపటి రోజున నీ బంధువుల సాక్ష్యమో, నీ మేనమామ సాక్ష్యమో, మేనత్త సాక్ష్యమో, నీ అన్నదమ్ముల సాక్ష్యమో, అక్క చెల్లెల సాక్ష్యమో కాదు. రేపటి రోజున పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నా వైపు చూసి నీ సాక్ష్యం ఏంటని అడుగుతాడు. నేను చెప్తున్నాను, ప్రభువా ఇదిగో వారు ఎప్పుడో నీలో బాగుపడిపోయారు, నీ ఆత్మను అనుభవించే వాళ్ళు బాగుపడిపోయారు, పరిశుద్ధాత్మను పొంది బాగుపడిపోయారు, కృపను పొంది బాగుపడిపోయారు, వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేస్తూ వాళ్ళు బాగుపడిపోయారు. నేను చెప్పాలి సాక్ష్యం. నేను బాగుపడిపోయానని నేను చెప్తే ఆగండి జయరాజు గారు ఎక్కడ బాగుపడిపోయి ఒక్క చోటు కూడా కొనుక్కోలేదు. బాగుపడ్డామంటావా అని అడగకూడదు. అక్కడ నేను పరలోకంలో ప్రభు ఎడం చెంపు కుడి చెంపు పగలు కొట్టేసి నరకంలో పడేస్తాడు. బాగుపట్టమంటే అర్థం తెలిసింది ఇప్పుడు మీ అందరికీ. నిజమైన అర్థం ఏంటంటే ప్రభులోకి మనం అందరం వచ్చేసి ఇంత గొప్ప భాగ్యం పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు పిలవంగాలను మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, అన్నీ బాగా జరుగుతున్నాయి. ఏదొచ్చినా ఏ కీడొచ్చినా దేవుడు తీసేస్తూ ఉన్నాడు, మళ్ళీ కీడు నుంచి తప్పిస్తూ ఉన్నాడు, చీకటిని వెళ్ళగొడతా ఉన్నాడు, ధైర్యం ఇస్తూ ఉన్నాడు, శక్తి ఇస్తూ ఉన్నాడు, బలం ఇస్తూ ఉన్నాడు, వెలిగిస్తూ ఉన్నాడు. బాగుపడిపోయాం, దేవునికి దగ్గరగా వచ్చేసాం మనం. దేవుడు మనతో తిరుగుతూ ఉన్నాడు. హనోక్తో దేవుడు నడిచినట్లుగా, నోవాహుతో దేవుడు నడిచినట్లుగా, నోవాతో హనోక్తో దేవుడు నడిచినట్లు మనతో నడుస్తూ ఉన్నాడు భూమి మీద. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగనగా ఆయన మాట మనం వినగలుగుతా ఉన్నాం. ఈ రోజుల్లో ప్రత్యక్షత లేని రోజుల్లో, ప్రత్యక్షత కరువైపోయిన రోజుల్లో, అసలు వాక్యమే లేకుండా పెట్ట కథలు ఎక్కువైపోయిన రోజుల్లో ప్రత్యక్షతను మనం పొందుకుంటామంటే దేవుడు మనతో నడుస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు బాగుపడిపోయాం. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను చెప్తాను, ఐగుప్తులో మన ఆనవాళ్ళు ఏది ఉండకుండా ఉండాలి. మోషే అన్నాడు, పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టడం వీల్లేదు, స్త్రీలను ఇక్కడ వదిలిపెట్టడం వీల్లేదు, పురుషుల్ని ఇక్కడ వదిలి మేము వెళ్ళటం వీల్లేదు, పశువుల్ని ఒక్క డెక్కను కూడా ఇక్కడ విడిచిపెట్టి మేము వెళ్ళటం వీల్లేదు, మొత్తాన్ని మేము తీసుకుని వెళ్తాం. ఐగుప్తులో మాదంటూ ఏది ఉండకుండా మేము మొత్తాన్ని పట్టుకొని వాగ్దాన దేశానికి ప్రయాణం అయిపోతాం. హల్లెలూయా. నీ బాధ్యత ఆయన పట్టించుకుంటాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు కూర్చొని ఆయన ఎంత పెడితే అంత తింటా ఉండాలా? వాగ్దాన దేశానికి ప్రయాణం చేసేయాలి. మధ్యలో ఎర్ర సముద్రం వస్తుంది, మధ్యలో ఎరుకోగోళ్ళు వస్తాయి, మధ్యలో చేదనుభవాలు వస్తాయి. అమ్మో నీ వాగ్దాన దేశానికి వెళ్ళాలి, ఇవన్నీ జయించుకోవాలి, వాక్యం ద్వారా ఈ ఆలోచన ఉండాలి, ఇది ఉండాలి. ఎప్పుడు బాగుపడతాం? ఎన్ని సంవత్సరాలకు బాగుపడతాం? పిల్లలకి ఎప్పుడు ఈ జాతకాలు చెప్పించుకునే బుద్ధులు ఇంకా మన చర్చలో కొంతమందికి పోలేదు. నువ్వు ఐగుప్తులో ఉన్నామని లెక్క.
ఇంకా జాబుల కోసం ఏడుస్తున్నావంటే, ఇంకా భవిష్యత్తు కొరకు నీకు ప్రీతి కలుగుతుందంటే, ఇంకా ఏదో రావాలి, ఏదో కలవాలి, ఏదో మీదొచ్చి పడిపోవాలని ఈ ఆశలు కలిగి ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా ఐగుప్తులో ఉన్నావు. నీకు అసలు వాగ్దాన దేశం మీద మనసే లేదు. 40 సంవత్సరాలు అన్ని ప్రభు వాళ్ళకి చూసుకున్నాడు. వాళ్ళ ప్రయాణం మాత్రం ఎక్కడ ఆగిపోలేదు. వారు వాగ్దాన దేశానికి వెళ్తా ఉన్నారు. వీళ్ళ బాధ్యత అంతా ప్రభు పట్టించుకుంటున్నాడు. మనమంతా ముందు చూపు ఉండాలి, వెనక చూపు ఉండకూడదు. మన దగ్గర పాలు తేలు ప్రవహించే దేశం వెళ్ళాలి. మధ్యలో ఇది వస్తుంది, ఏది? ఎర్ర సముద్రం వస్తుంది. అరణ్యపు అనుభవాలు వస్తాయి, చేదు అనుభవాలు వస్తాయి, అమాలేకులు అడ్డుపడతా ఉంటారు. వీటన్నిటిని జయించుకుని ఎలా నేను వాగ్దాన దేశానికి వెళ్ళాలి అన్న మైండ్ సెట్టే ఉండాలి తప్ప నేత్రాశ కానీ, శరీరాశలు కానీ, జీవడంబాలు కానీ ఎట్టి పరిస్థితిలో మనకు ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, అయ్యా మరి మాకే ఆశీర్వాదం వద్ద భూమి మీద కావాలి. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. నీవు వాగ్దాన దేశం కొరకు ఆలోచిస్తూ అటుగా నువ్వు ప్రయాణం చేస్తూ దాని మీద దృష్టి పెడితే నీ ప్రతి బాధ్యత దేవుడు తీసుకుంటాడు అని చెప్పేది అదే. నీకు తిండి కావాలి, నువ్వు పని చేసుకోవాలి, జీతం రావాలి, నీ బిడ్డలకి జాబులు రావాలి, నీ బిడ్డల పెళ్ళిళ్ళు జరగాలి. నీకు కాదంటలేదు, ఇవన్నీ జరగాలి. కానీ ఇవన్నీ ప్రభు పట్టించుకుంటాడు అంటున్నాను నేను. నువ్వు ఆలోచించొద్దు, ఇవన్నీ ప్రభుకు వదిలేసాయి. ఆయనే సకలమైన కార్యాలు చేసేస్తాడు. నువ్వు ముందుకు వెళ్ళిపో. ఐగుప్తు మీద విరక్తి కలిగి ముందుకు వెళ్ళిపో. నువ్వేది ఆలోచించబాక. ప్రభు ఘనమైన బలమైన కార్యములు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దాన దేశం ఎలా చేరుకోవాలి అనేది నువ్వు ఆలోచించాలి.